ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మా యొక్క సియోను జీవమగల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను, మీ యొక్క బిడ్డలను ఆశీర్వదించాలని మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధముగా ఈ యొక్క కార్యక్రమము మీకందరికీ కూడా ఎంతో ఆశీర్వాదకరముగాను ఆత్మీయముగాను ఆత్మీయ అభివృద్ధి కొరకు ఉపయోగకరముగా ఉన్నదని నమ్ముచు మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో ప్రత్యేకముగా సియోను జీవమగల క్రీస్తు సువార్త పరిచర్యల యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు వారికి ఇంకా మంచి ఆరోగ్యమును అనుగ్రహిస్తూ తన పరిచర్యలో వాడబడడానికి ప్రభు కృప చూపించి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు వారిని నిలబెట్టినట్లుగా వారి కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది పిల్లారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును చదువుకొని అట్టి మాటలు మనము ధ్యానించుకుందాం. చూడండి దయచేసి పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మొదలుకొని 26వ వచనం వరకు చదువుకుందాం. మిగతా పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే అట్టి గ్రంథమును తెరచి మీరు కూడా దేవుని యొక్క వాక్యమును చదువుతూ ఉండవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం మొదలుకొని 26వ వచనం వరకు చదువుకుందాం. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫేనీకే, కుప్ర, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించరి. కుప్రీయులు కొందరును, కురేనీలు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించరి. ప్రభు హస్తము వారికి తోడయుండను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంత్యొకయకు వారు వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంత్యొకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. ఆమేన్. దేవుడు ఇట్టి లేఖన భాగమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించనుగాక. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వోన్నతుడా, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ఏమైతే లేఖన భాగమును చదివి ధ్యానించబోచున్నాము అట్టి వాక్యము ద్వారా ప్రభువా, ఎందరైతే నీ మాటలు వినుచున్నారు వారందరితో ప్రభువా మీరు మాట్లాడి బలపరచి దర్శించి స్థిరపరచి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథములో మనం చదివినటువంటి వాక్యమును కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని యొక్క వాక్యము ఎంత శక్తివంతమైందంటే, ఎంత బలమైనటువంటి వాక్యమో మనము గమనించవలసిన వారం వింటున్నాం. దేవుని యొక్క వాక్యమును గురించి చార్లెస్ స్పర్జన్ అన్నబడే భక్తుడు చెప్పిన మాట మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటున్నాడు కదా, క్రీస్తును గురించి బోధించటము అనేది అపవాదిని కొరడాతో కొట్టడము లాంటిది. క్రీస్తును గురించి బోధించటం అనేది నరకాన్ని వణికించే ఉరుము శబ్దము వంటిది అంటా ఉన్నాడు. అనగా దేవుని యొక్క వాక్యము అంత శక్తివంతమైనది.
అట్టి వాక్యమునకు సాతానుడు వణుకుచున్నాడు, పాతాళం వణుకుచున్నది, మనుష్యుడు వణకనవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు దేవుని యొక్క మాటలు, జీవగలన దేవుని మాటలు, సృష్టికర్తయగు మన దేవుని యొక్క మాటలు అని మనము శ్రద్ధగా విన్నప్పుడు వాటిని బట్టి మనం తప్పగా ఆశీర్వదించబడే వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము ఈ యొక్క అంత్యోకయలో ఉన్నటువంటి సంఘము గురించి మనము ఆలోచన చేస్తున్నట్లయితే, ఆదిమ సంఘము తర్వాత అనగా అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము పేతురు భక్తుని ద్వారా ప్రారంభించబడినటువంటి ఆదిమ సంఘము ఎలాగుండేదో మనందరం కూడా ఎరిగిన వారమే. ఆ సంఘము తర్వాత హింసలు ప్రారంభమవుతూ ఉన్నాయో, దేవుని సంఘమును చల్లాచెదురు చేయాలని యూదులను హింసిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా స్టెఫనును హింసించి రాళ్లతో కొట్టి చంపి ఉన్నారు. ఆ యొక్క స్టెఫను చనిపోయిన తర్వాత మరి యొక్క యూదులైన వారు అనేకమైన ప్రాంతములకు వారు విస్తరించినట్లుగా లేక చెదరపోయినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం గమనించవచ్చు. అనగా సాతానుడు దేవుని యొక్క సంఘమును లేకుండా చేయాలి, సంఘమును చెల్లచెదురు చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఉంటూ ఉంటాడు. ఆనాడు మాత్రమే కాదు, ఈనాడు కూడా మన సంఘములను చెల్లాచెదురు చేయాలి, అటు సంఘములను లేకుండా చేయాలి అనేటువంటి ప్రణాళికను దుష్టుడు కలిగి ఉంటా ఉన్నాడు. చూడండి, ఆ పక్షములో యూదులైన వారు అనేకమైన ప్రాంతములకు చెదరపోయిన వారుగా ఉంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రాముఖ్యముగా ఫెనీకే, కుప్రా, అంత్యోకయ అనబడేటువంటి ప్రాంతముల వరకు వారు చెదరపోయినట్లుగా లేక సంచరించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అయితే చూడండి ప్రియులారా, ఎంత ఆశ్చర్యకరం అంటే, ఏ సంఘమునైతే లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారో శత్రుడు అనబడేవారు, ఆ సంఘమును దేవుడు ఎంతగా విస్తరింపజేశాడంటే, ఎంతగా ఆస్వాదించాడంటే, ఎంతగా ఆ సంఘము ద్వారా అనేకులను ప్రభు రక్షించున్నాడు, ఎంతగా దేవుడు ఆ సంఘము ద్వారా మహిమ పొంది ఉన్నాడు. ఈ యొక్క సంఘమును గురించి మనము బాగుగా తెలుసుకొనవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. అయితే చూడండి, ఇక్కడ ఎప్పుడైతే వారు అనేకమైన ప్రాంతములకు చెదరపోయి ఉన్నారో అందులో భాగముగానే అంత్యోకయ అనబడే పట్టణాన్ని కూడా వారు వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే చూడండి, ఆ యొక్క ప్రాంతములో గ్రీసు భాష మాట్లాడేవారు అనగా గ్రీసు దేశస్థులు, అదేవిధముగా అనేకటువంటి అన్య జనాంగమైన వారు ఆ ప్రాంతంలో ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎప్పుడైతే వారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఉన్నారో అక్కడ వారు ప్రభువును గురించినటువంటి సువార్త ప్రకటించినప్పుడు దేవుని యొక్క హస్తము వారికి తోడయి నమ్మిన వారు అనేకులుగా ఉంటున్నట్లుగా, వారు ప్రభు తట్టు తిరిగినట్లుగా, మరి అక్కడ సంఘముగా స్థాపించబడినటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ యొక్క అంత్యోకయ అనబడే ప్రాంతంలోనికి వెళ్ళి ఎప్పుడైతే రక్షించబడినటువంటి యూదులైన వారు వెళ్ళి అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించున్నారో లేక సువార్తను ప్రకటించున్నారో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రీసు దేశస్తులు కావచ్చు, అన్య జనాంగము కావచ్చు, ఇంకా కొందరు ఇతర మరి మతాల వారు, ప్రాంతాల వారు అనేకులు కూడా దేవుని యొక్క వాక్యమును విని ఆయన సువార్తను విని ఆయన నమ్మినట్లుగా అనగా సంఘములో చేర్చబడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. ఇంకా చెప్పాలని చూడండి, ఈ యొక్క అంత్యోకయ అనబడే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సంఘము బలమైన సంఘముగా ఉంటూ ఉన్నది, ఎంతో ప్రత్యేకమైన దేవుని సంఘముగా ఉంటున్నది. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క సంఘము ఒక సేవకుని ద్వారా స్థాపించబడినది కాదు, కానీ కేవలము విశ్వాసుల ద్వారా మాత్రమే ఆ సంఘము స్థాపించబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలోని చరిత్ర మనకి అవగాహన తెలియపరుస్తూ ఉంది. అనగా చూడండి, విశ్వాసులైన వారు ప్రభువును నమ్ముకొని ఎవరైతే చెదరపోయి ఉన్నారో ఆ యొక్క విశ్వాసులైన వారు
ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు కూడి ప్రార్థన చేయటము, ప్రభువుని ఘనపరచటము, ఆరాధన చేయటము మానకుండా ప్రభువుని సేవిస్తూ ఉంటుంటే, దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తూ ఉంటుంటే అనేకులైన వారు వచ్చి అక్కడ సంఘంలో చేర్చబడి, సంఘము కట్టబడి, అక్కడ సంఘము నడిపించబడుతూ దేవుడిని ఆరాధిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఆ యొక్క అంతియోక్యలో సంఘము ఉండి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారని యెరూషలేములో ఉన్నటువంటి సంఘమునకు తెలిసిందో, వారు బర్నబాను అంతియోకయ వరకు పంపినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి, ఎప్పుడైతే బర్నబా ఆ ప్రాంతానికి వెళ్ళి ఉన్నాడో అక్కడ ఆయన దేవుని కృపను చూచి సంతోషించినట్లుగా, ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించినట్లుగా, పరిశుద్ధాత్మతో మరి ఆ విశ్వాసముతోనూ నిండుకున్నటువంటి ఆ బిడలగా వారు ఉంటున్నట్లుగా దేవుని యొక్క మరి వాక్యములో మనము గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, బర్నబా ఆ ప్రాంతానికి పంపబడి వారితో కలిసి దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. అప్పటికి ఆయన సేవకుడుగా మారలేదు, అప్పటికి ఆయన అభిషేకించబడలేదు, లేక దేవుని యొక్క పని కొరకు ప్రత్యేకపరచబడలేదు. కేవలము ఒక విశ్వాసిగా మాత్రమే ఆ సంగమ ద్వారా, అనగా యెరూషలేములోని సంగమ ద్వారా పంపబడి అక్కడ వారితో కలిసి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే యేసు ప్రభువును నమ్మిన వారు క్రైస్తవులు అనబడే మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడే మాట వినబడినది ఈ యొక్క అంతియోకయలో ఉన్నటువంటి శిష్యులు మాత్రమే. వారు క్రైస్తవులని పిలువబడి ఉన్నారు. అనగా చూడండి, అంత మునుపు మనం ఎవరమంటే శిష్యులముగా ఉంటున్నాం. శిష్యులంటే ఎవరు? యేసుక్రీస్తు యొక్క శిష్యులముగా మనం ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా మన యొక్క గురువు మనకి యజమాని ప్రభువైన యేసుక్రీస్తు వారు కాబట్టి ఆయనను అనుసరించేవారుగా, ఆయన సేవించేవారుగా, ఆయన మహిమపరిచేవారుగా, ఆయన వెంబడించేవారుగా, ఆయన యొక్క మాట వినేవారుగా, ఆయన మాటకు లోబడేవారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. అనగా చూడండి, అంత మునుపు మనం ఎవరమంటే శిష్యులముగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క అంత్యోకయలో మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడునని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆ సంఘము ఎంతగా వృద్ధి చెందింది, ఎంతగా స్థిరపరచబడింది, ఎంతగా దేవునికి మహిమకరంగా ఉన్నదని మనము ఆలోచన చేసినట్లయితే ఇక్కడ చూడండి 27వ వచనం మనం గమనించినట్లయితే, ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోవచ్చున్నదని ఆత్మ ద్వారా సూచించను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించను. కాబట్టి ఇక్కడ అన్నాడు కదా, శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యోదయలో కాపురమన్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మరి భూలోకమంతటా కూడా కరువు రాబోచున్నదని ఒక వ్యక్తి అక్కడ మరి ఆత్మ ద్వారా ఆయన సూచించున్నాడు, అప్పుడు ఈ యొక్క అంతియోకయ నుంచి యెరూషలేమునకు ఆర్థిక సహాయం పంపడినట్లుగా, అనగా ఆ తల్లి సంఘమునకు ఏ సంఘము నుంచి అయితే మనం వచ్చి ఉన్నామో ఆ యొక్క యెరూషలేము సంఘములో వారు ఇబ్బంది పడుచున్నారు, కరువు వచ్చింది, ఆర్థికంగాను అన్ని విషయంలో కూడా ఇబ్బంది పడుచున్నారని ఈ యొక్క అంతియోకయ నుంచి యెరూషలేము యొక్క సంఘమునకు మరి ఆ సహాయం పంపబడినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. అనగా చూడండి, తల్లి సంఘమును మరచిపోకుండా వారు దాన్ని ఎంతగానో ప్రేమిస్తూ భూలోకమంతా కరువు వచ్చింది కానీ ఇదిగో ఆ దేవుని సంఘమునకు ఏమి కూడా లోపం ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశముతో వారు సహాయపడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇంకా ఎన్నో మంచి విషయములు ఈ సంఘము ద్వారా మనము నేర్చుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, పౌలు భక్తుడు ఆయన 3 మిషనరీ యాత్రలు చేసినట్లుగా మనం ఎరిగొన్న వారమే. కాబట్టి చూడండి, మరి పౌలు గారి యొక్క మొట్టమొదటి మిషనరీ యాత్ర ఈ యొక్క అంతియోకయలోనే ప్రారంభించబడి మరలా తిరిగి అదే అంతియోకయ ప్రాంతంలో ముగించబడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, 13వ అధ్యాయము 1వ వచనం గమనించినట్లయితే, అదేవిధముగా పౌలు భక్తుడు 2వ
మిషనరీ యాత్ర ఈ యొక్క అంత్యోక్యలోనే ప్రారంభించి 15వ అధ్యాయము 35వ వచనం నుంచి 41వ వచనం చదివినట్లయితే అంతవరకు కూడా ఇక్కడ మరి ఈ యొక్క మొదటి ప్రయాణము, రెండవ ప్రయాణము అక్కడే ముగించినట్లుగా మనము గమనించవచ్చు. అదేవిధముగా 18వ అధ్యాయము అపోస్తుల కార్యము 22వ వచనం చదివినట్లయితే మూడవ ప్రయాణము కూడా అక్కడే ప్రారంభించబడింది. కానీ యెరూషలేమునందు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతమునకు వెళ్ళినట్లుగా మనము గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఇంకా దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే 11వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ అన్నాడు కదా, అంతియోక్యలోనున్న సంఘములో బర్నబా, నీగర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, ఈ సంఘములో ఉపవాస ప్రార్థనలు జరుగుచుండేవి. ఏవైతే మనం చదువుకున్నామో ఆ యొక్క వ్యక్తులు లేక భక్తులందరూ కలిసి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా చూడండి, వారు అలాంటి ప్రార్థన చేస్తున్నారంటే వారు తమ యొక్క అవసరాల కొరకు కాదు, తమ యొక్క అక్కరల కొరకు కాదు, తమ కుటుంబాల కొరకు కాదు, తమ యొక్క క్షేమం కొరకు కాదు, తమ యొక్క మరి స్వార్థం కొరకు కాదు, కానీ తమ యొక్క అవసరాల కొరకు కాదు, కానీ కేవలము సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, సంఘము కొరకు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్లుగా మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు మనం కూడా గమనించినట్లయితే ఉపవాస ప్రార్థన చేస్తున్నాము, కానీ కేవలము మన కుటుంబాల కొరకు, మన యొక్క పిల్లల కొరకు, మన యొక్క ఉద్యోగాల కొరకు, మన యొక్క అవసరాల కొరకు, మన యొక్క అక్కర్ల కొరకు మాత్రం ప్రార్థన చేస్తున్నాము. కానీ ప్రతి ఒక్క క్రైస్తవుడు సంఘములు ఎప్పుడైతే చేర్చబడి ఉన్నావో, ఇదిగో నీ సంఘము కొరకు లేక మన సంఘము కొరకు ఏ సంఘాలతో ఉంటున్నావో ఆ సంఘము కొరకు ప్రతి విశ్వాసి కూడా ఉపవాస ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనగా దేవుడు అలాంటి భారమును ప్రతి ఒక్క విశ్వాసి పైన ఆయన మోపై ఉన్నాడు. ఆయన యొక్క సత్యాన్ని మనము గమనించాలి. కేవలం సేవకులు ప్రార్థన చేస్తూ ఉంటారులే, వారే చేస్తూ ఉంటారు, వారికే భారం ఉన్నది, వారికే బాధ్యత ఉన్నది అని కూడా కాదు, కానీ సంఘం విషయంలో ప్రతి వారు కూడా భారము బాధ్యత కలిగిన వారని ఈ సంఘం యొక్క మరి పరిస్థితి మనకి తెలియపరుస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లారా, అదేవిధంగా ఇంకా మనం గమనించినట్లయితే క్రైస్తవులకు మరి సున్నతి మరి చేయాలా వద్దా? ఎవరైతే ప్రభును నమ్ముకున్నారో అలాంటి వారికి, మరి యూదులైన వారు ఎవరైతే ప్రభును నమ్ముకున్నారో వారికి సున్నతి చేయాల వద్దా అనే విషయంలో కూడా ఈ యొక్క అంత్యోక్యలోనే ఇక్కడ మరి వాదన జరిగినట్లుగా దేవుని యొక్క వాక్యముల మనము గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి పిల్లారా, అంత మాత్రమే కాదు, కానీ ఈ యొక్క సంఘం యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే ఎప్పుడైతే యెరూషలేము పాడైపోయి ఉన్నదో ఆ పరిస్థితిలో క్రైస్తవ మిషనరీ పనికి అనగా దేవుని పనికి ఈ యొక్క అంత్యోక్య అనబడే ప్రాంతము ప్రాముఖ్యమైన ప్రాంతముగా ఉంటూ ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధముగా మరి బైబిల్ లేకపోయినప్పటికీ కూడా ఇగ్నేషియస్, అదేవిధముగా క్రిసోస్తం అనబడేటువంటి గొప్ప భక్తులు ఉండేవారు. వారు కూడా ఈ యొక్క మరి ప్రాంతము నుంచి వచ్చినట్లుగా ఆ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నట్లుగా, అదేవిధముగా పేతురు గారు కూడా ఈ సంఘం నడిపించినట్లుగా చరిత్ర మనకి తెలియపరుస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఇంకా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం మనం చదివినట్లయితే ఈ యొక్క ప్రాంతము క్రైస్తవ పరిపాలన కింద ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ యొక్క అంత్యోక్య అనబడే ప్రాంతంలో ఈ యొక్క సంఘములో మనము గమనించినట్లయితే అది కేవలము విశ్వాసుల ద్వారా ప్రారంభించబడి అనేకులకు ఆశ్చర్యకరముగాను దేవుని యొక్క పనికి ఒక మూల స్తంభముగా ఉంటూ ఎంతో విరివిగా దేవుని యొక్క పరిచర్య ఈ యొక్క సంఘము ద్వారా జరిగినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి
తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి ఈనాడు మన యొక్క పరిస్థితి ఎలాగున్నది, మన యొక్క సంఘం యొక్క పరిస్థితి ఎలాగున్నదో మనం ఒకసారి ఆలోచన చేయబద్దులమై ఉంటున్నాం. సంఘం అనగా ఇదిగో దేవుని యొక్క అనగా ప్రభువైన యేసుక్రీస్తు అనే యొక్క శరీరమై ఉంటా ఉన్నది. ఆ సంఘమును మనం ఏమాత్రము కూడా విభజించకూడదు. ఆ సంఘమును మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఆ సంఘమును మనము ఎంతగానో ప్రేమించబద్దులమై ఉంటున్నామని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. అనగా చూడండి, సంఘమును దేవుడు ఎంతగానో ప్రేమించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మోషేని మనము గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి వారికి దప్పిక తీర్చాలని, వారికి దాహం తీర్చడానికి బండతో మాట్లాడమని చెప్పినప్పుడు ఆయన బండతో మాట్లాడకుండా వారందరి యొక్క విసిగింపును బట్టి ఆయన కోపపడి ఆ బండని అతను ఆ యొక్క రాయితో కొట్టిన విధానమును బట్టి, అంత మాత్రమే కాదు, మరి దేవుని యొక్క ప్రజలందరూ కూడా ఆయన దూషించినందుకు లేక వారిని మూర్ఖులారా అని పలికినందుకు దేవుడు మోషేను ఎంతగానో శిక్షించినట్లుగా, అనగా కనాను దేశము చూస్తావు కానీ ఇదిగో ఆ దేశంలోకి ప్రవేశించవు, అందులోనే ఫలములను నీవు అనుభవించవని ప్రభు ఆయన్ని మరి శిక్షించినట్లుగా దేవుని యొక్క వాక్యములను మనం చూస్తున్నాం. అనగా సంఘమును దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరము కూడా సార్వత్రిక సంఘ బిడ్డలమై ఉంటున్నాం. కాబట్టి చూడండి పిల్లారా, దేవుడు అంతగా ప్రేమించాలంటే ఆ సంఘమును మనము కూడా ప్రేమించబద్దులమై ఉంటున్నాం. ఏమాత్రము కూడా విమర్శించకుండా, దూషించకుండా, విభజించకుండా, నిర్లక్ష్యముగా ఉండకుండా, ఐక్యమత్యముగా ఉంటూ ఏకమనస్సు కలిగి ప్రార్థన చేస్తూ ప్రభువును సేవిస్తూ అనేకులను దేవుని తట్టు త్రిప్యవరముగాను ఆకర్షించవరముగాను మరి ముఖ్యంగా దేవునికి మహిమకరముగా మనము మన సంఘం ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నదని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఈ యొక్క మరి అంత్యోక్య అనబడే వారి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘం యొక్క పరిస్థితి మనం గమనించినట్లయితే ఆ సంఘము ద్వారా దేవుని యొక్క పని విరివిగా జరిగినట్లుగా ఒకానొక సందర్భములో మరి యెరూషలేము కంటే కూడా ఆ యొక్క పట్టణము పాడైపోయినప్పుడు ఈ యొక్క అంత్యోక్య అనబడే ప్రాంతము నుంచి దేవుని యొక్క పని ప్రారంభించబడింది. అంత మాత్రమే కాదు, మొట్టమొదటిగా ఒక సంఘము నుంచి సేవకులు పంపబడినటువంటి సంఘం ఏదంటే ఈ యొక్క అంత్యోక్యలో ఉన్నటువంటి సంఘముగా మనము గమనించాలి. అనగా పౌలు శీలయు వారు ఈ సంఘము నుంచి దేవుని పని కొరకు అనగా సేవ కొరకు పంపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, మొట్టమొదటిగా సేవకులను పంపించడం వంటి వారిని సేవకులుగా సిద్ధపరిచి దేవుని పని కొరకు పంపినటువంటి సంఘము ఈ యొక్క అంత్యోక్యలో ఉన్నటువంటి సంఘముగా ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం అనగా నూతన విశ్వాసులు సంఘములో చేర్చబడాలి. మన సంఘము నుంచి సేవకులు లేపబడాలి, దేవుని పని కొరకు వెళ్ళాలి, దేవుని పని జరగాలి, అనేక ప్రాంతంలో దేవుని యొక్క పని విస్తరించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటా ఉన్నది. చూడండి, ఇక దినాలు మనం గమనించినట్లయితే సంఘము నుంచి సేవకులని పంపడం కాదు కానీ అనేకులు మా సంఘంలోనికి రండి 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 అని ఆహ్వానిస్తూ ఉంటారు. వేరే సంఘానికి వెళ్ళాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇదిగో మన సంఘాలు మనమే విభజించుకుంటున్నాము కానీ మన సంఘముల నుంచి నూతన సేవకులను లేవనెత్తరముగా మనకు కనబడటం లేదు. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఇదిగో మన సంఘాల నుంచి సేవకులు లేపబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి అనుభవము ఈ దినములలో కనబడటం లేదు. అలాంటి అనుభవము ఈ దినములలో అనేకమైన సంఘములలో మనము చూడటం లేదని చెప్పటంలో ఏమాత్రము కూడా సందేహం లేదని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యము మనకి జ్ఞాపం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎప్పుడైతే సంఘంలో చేర్చబడ్డావో ఇదిగో దేవుని యొక్క పని విషయంలో ప్రభువును సేవిస్తూ సేవకులు సహకారముకుంటూ దేవుని పని జరిగిస్తూ ఉన్నాము, అప్పుడు మన కుటుంబాలు ఆశ్రయించబడతా ఉంటాయి. చూడండి, సంఘములో అక్కడ వారు ఉపవాసం ప్రార్థన చేస్తుండగా దేవుని పని జరుగుతున్నది. ఎప్పుడైతే మనం దేవుని పని చేస్తూ ఉంటామో ఇదిగో మన పని దేవుడు చేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, మీరు నా పని చేస్తున్నట్లయితే నేను మీ పని చేస్తానంటా ఉన్నాడు. మనం ఎప్పుడు ఎక్కువగా దేవా మా కుటుంబాన్ని ఆశీర్వదించండి, మా బిడ్డలను దీవించండి, మా అవసరాలు తీర్చండి, ఇదిగో మాకు కార్యాలు జరిగించండి, మాకు అద్భుతాలు జరిగించండి అని మనము అడగకుండానే దేవుని పని చేస్తున్నట్లయితే
దేవుని పనిలో మనము పాలుభాగస్తున్నట్లయితే మన యొక్క అవసరతలో మనకు కావలసినటువంటి ప్రతి అక్కర మన యొక్క హృదయవాంఛలో ఇదిగో మన జీవితంలో మన కుటుంబంలో ఏమైతే కొదువుగా ఉంటుందో లేముగా ఉంటుందో దేని కొరకైతే కనిపెడుతున్నావో ఎదురు చూస్తున్నావో ఆ ప్రతి అవసరత ఆ ప్రతి అక్కర దేవుడు తప్పగా మన జీవితంలో నెరవేరుస్తుంటాడని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి పిల్లారా, కేవలము మన కొరకు మాత్రం కాదు కానీ దేవుని పని జరగాలి. మన సంఘము ద్వారా దేవుని పని జరగాలి. ఇదిగో సంఘం విస్తరిస్తూ ఉండాలి, అనేక మంది సంఘంలో చేర్చబడుతూ ఉండాలి. ఇదిగో సంఘము ద్వారా దేవుని పని జరగాలి అన్నటువంటి విధముగా మనము సంఘం కొరకు భారము కలిగి ప్రార్థించాలని ప్రయాసపడాలని దేవుని యొక్క వాక్యం మనకి తేడతెలముగా తెలియపరుస్తూ ఉన్నాడు. అది కేవలము సేవకుల పని మాత్రమే కాదు కానీ ఇదిగో సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని పని కొరకు ప్రయాసపడవలస్తున్నదని ఈ యొక్క అంత్యోకలో ఉన్నటువంటి సంఘము వివరణ మనకి ఎంతగానో నేర్పిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈనాడు ఇదిగో మరి నీ సంఘములో నువ్వు ఎలాంటి పాత్ర కలిగి ఉంటున్నావు, ఏ విధముగా పని చేస్తూ ఉన్నావు, ఏ విధముగా భారం కలిగి ఉంటున్నావు, ఏ విధముగా కన్నీరు కరుస్తూ ఉన్నావు, ఎటువంటి పని జరిగిస్తూ ఉన్నావు, కేవలము వెళ్ళి వచ్చేస్తున్నావా లేక సంఘం యొక్క కార్యక్రమాల్లో పాలు పొందుతున్నావా, సేవకులకు సహకారంగా ఉంటున్నావా, దేవుని పనిలో పాలుభాగస్తులుగా ఉంటున్నావా, ఒకసారి మనము ఆలోచన చేద్దామని. ఎప్పుడైతే దేవుని పని జరిగిస్తుంటుంటావో దేవుడు తప్పగా నీ కుటుంబానైనా ఆశీర్వదించువాడై ఉన్నాడు, నీ బిడ్డలను దేవుడు దీవించువాడై ఉన్నాడు. ఇదిగో మనం అడగమునిపే మన అక్కలను ఎరుగున్న దేవుడు అడుగువాటి కంటే ఊహించేవాడి కంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు తప్పగా నీ యొక్క ప్రతి అవసరత ఇదిగో మనందరి యొక్క ప్రతి ఒక్క అక్కర మన దేవుడు ఎరిగినవాడు ఉన్నాడు. కాబట్టి ఆయన తప్పక మన యొక్క కుటుంబాలలో కార్యములు జరిగించి మన కుటుంబాలను ఆయన విస్తరింపజేసి ఆశీర్వదించేవాడని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. అట్టి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వోన్నతుడా, మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి దేవా. ఈ సందర్భంలో ఇదిగో ప్రభువా, అంత్యోక్య అనబడే పట్టణంలో ఉన్నటువంటి సంఘమును గురించి మేము నేర్చుకుని ఉంటుండగా ప్రభువా, కేవలము వినట మాత్రం కాదు కానీ ఇదిగో ప్రభువా చెప్పుకోవడం మాత్రం కాదు కానీ ఆ సంఘం వల్ల మేము కూడా ప్రభువా ఇదిగో తనని పని జరిగించడంలో మా వంతుగా మేము ముందుండడానికి సహాయం చేయండి. ఎందరైతే మాటలు వినుచున్నారో అటు వారందరూ మీరు ఆశీర్వదించండి. ఇదిగో ప్రభువా, వారు దేని కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతూ ప్రార్థన చేస్తూ మొరపెడుతున్నారో వారి హృదయవాంఛలు నెరవేర్చండి. అస్వస్థగా ఉన్న వారికి స్వస్థత మీరు దయచేయండి మా ప్రభువా. తండ్రి నీకే స్తుతులు చెల్లిస్తాను. ప్రతి కుటుంబంలో మీ అద్భుత కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.